హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వివో నుంచి వివో వి70 ఎలైట్ రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్లకు పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఈ రెండింటిలో ప్రాసెసర్ దగ్గర మాత్రమే చేంజ్ ఉంటాయి. అన్ని స్పెసిఫికేషన్స్ రెండింటిలో ఒకే విధంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఇవి 10-bit ప్యానల్స్. అలాగే ఫ్రంట్ స్కాట్ జెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ V70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ V70 ఎలైట్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT700V సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ 4 కెమెరాలకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అలాగే ఇందులో రియర్ సైడ్ 4K 60 FPS లో, ఫ్రంట్ సైడ్ 4K 30 FPS లో వీడియోస్ ని కట్ చేసుకోవచ్చు. ఇందులో కెమెరా సెటప్ మంచిగా ఉంది కాబట్టి పర్లేదు, ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Argin OS 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ NFC రెండు ఉంటాయి. అలాగే IP68 అండ్ IP69 రేటింగ్స్ తో వస్తున్నాయి. అలాగే దీంట్లో USB Type-C 2.0 పోర్ట్ తోనే వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్స్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ V70 ఫోన్ 46,000కు బేస్ వేరియంట్, అలాగే ఈ ఎలైట్ ఫోన్ ని 52,000కు బేస్ వేరియంట్ తీసుకువచ్చారు. కానీ ఇక్కడ ఈ ఫోన్స్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం అయితే వాటికి అంత పెడితే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయితే అనిపించవు. ఇందులో అన్ని బాగున్నాయి కానీ ప్రాసెసర్ దగ్గరనే కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 24-25 వేలలో వచ్చే ప్రాసెసర్. ఈ 8s Gen 3 ప్రాసెసర్ కూడా iQOO Neo 10R లో 26-27 వేలకు దొరుకుతుంది. ఇక్కడ ఈ ప్రాసెసర్స్ అయితే అంత వర్త్ కాదు. అందుకని చెప్పేసి ఇందులో ఉన్న ఈ స్పెసిఫికేషన్స్ బట్టి ఈ వివో V70 ఫోన్ ని 35-38 వేలలో, ఈ ఎలైట్ ఫోన్ ని 40-43 వేలలో కనుక కొనుక్కున్నట్లయితే అప్పుడు అవి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతాయి. లేదంటే ఇప్పుడైతే ఇవి లాంచ్ చేసినవి అయితే ప్రైస్ అయితే ఎక్కువగానే పెట్టారు. ఇదైతే గమనించుకోండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.